అనగనగా అది భారతదేశానికి ఉత్తరాన ఉన్న హిమాలయ పర్వత శ్రేణి. అక్కడ ఒక పక్క మంచుగుట్టలు, మరో పక్క మౌనంగా ప్రవహించే సరస్సులతో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. ఇక ఆ మంచుగుట్టల మధ్యలో ఓ నిర్జన పర్వత శిఖరంపై ఓ పెద్ద శిలపై కూర్చుని కళ్ళు మూసుకుని తపస్సులో నిమగ్నుడై ఉంటాడు విద్యార్ణవుడు అనే ఒక మహాయోగి. విద్యార్ణవుడు ఈ లోకపు హింసలు చూసి దుష్టుల చేతిలో శక్తులు పడకూడదనే ధ్యేయంతో తపస్సు చేస్తూ ఉంటాడు. ఈ లోకంలో మంచి చేయగలిగిన శక్తి చెడు పనులకు ఉపయోగపడితే అది శక్తి కాదు, శాపమే అవుతుంది. నేనిప్పటికైనా అందరికీ కనపడకుండా ఉండే శక్తిని సిద్ధం చేసుకుంటాను. దానివల్ల నా ధ్యానం నిలకడగా కొనసాగుతుంది. ఆ రోజున విద్యార్ణవుడు ఓ అరుదైన మంత్రాన్ని జపిస్తూ తన చేతులతో జిలుగులు వెదజల్లుతూ ఓ మాయా కమ్మళిని సృష్టిస్తాడు. ఆ కమ్మళిని కప్పుకున్నవాడు ఈ ప్రపంచానికి కనపడడు. అదే ఆ కంబళి మహిమ. ఇది ఇంతకాలం నేను చేసిన నా తపస్సుకు బహుమానం. ఈ మాయా కంబళి నా ధ్యానానికి కవచం లాంటిది. ఇప్పటినుంచి ఎవ్వరూ నన్ను చూడలేరు. నేను ఇప్పుడు ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈ కంబళి కప్పుకుని ప్రశాంతంగా తపస్సు చేసుకోవచ్చు. అలా అతను ఆ రోజు ఆ మాయా కంబళి కప్పుకుని ఎవ్వరికీ కనిపించని స్థితిలో ప్రకృతి తత్వాలను అనుభవించేవాడు. కాని అదృష్టమో దురదృష్టమో కాని ఒకరోజు మంచుతో కప్పబడి ఉన్న శిల మీద నడుచుకుంటూ వెళుతున్న విద్యార్ణవుడు ఒక్కసారిగా కాలుజారి పక్కనే ఉన్న లోయలోకి పడి స్పృహ కోల్పోతాడు. కాని అతని మాయా కంబళి మాత్రం ఆ శిలపైనే పడి ఉంటుంది. అయితే అప్పుడే ఆ దారిలో పక్క ఊరికి సంతకు వెళుతున్న కోమటేశుడు అనే చిల్లర వ్యాపారి ఆ కింద పడి ఉన్న మాయ కంబళిని చూస్తాడు. ఏటిది విచిత్రం, ఇంత మంచు మధ్యలో ఈ కంబళి ఇక్కడికి ఎలా వచ్చిందబ్బా? బహుశా ఎవరో దీన్ని పడేసుకుని వెళ్ళింటున్నారు అని అతడు ఆశ్చర్యంతో ఆ కంబళిని చేత్తో తాకుతాడు. అది చాలా మృదువుగా మెత్తగా ఉంటుంది, కాని పాతదే. దాంతో తనలో తాను ఇలా అనుకుంటాడు, ఈ కంబళి పాతదైనా ఇదే ఎవరికైనా ఓ బెచ్చగాడికి దొరుకుంటే ఈ చెల్లు అతనికి ఇదొక వరంలా ఉండేది. దీన్ని నాతో పాటు తీసుకెళ్లి సంతలో ఎవరికైనా ఇచ్చేస్తాను అని అతడు ఆ మాయా కంబళి శక్తిని అర్థం చేసుకోకుండానే దాన్ని మడిచి తన మూటలో వేసుకుంటాడు. అతనికది ఒక వస్తువే, కాని దాని మహిమ ఆ వ్యాపారికి తెలీదు. అలా అతను చాలా దూరం ప్రయాణించి మహానగరంలో ఉన్న సంతకు చేరుకుంటాడు. అక్కడ నగర వీధుల్లో చలిలో వణికిపోతూ ఓ ముసలి బిచ్చగాడు బూదన్న అతనికి కనిపిస్తాడు. ఇదేటిది? ఈ చలి నన్ను తినేస్తుంది. ఎవరైనా నేను కప్పుకోవడానికి ఒక పాత వస్త్రం ఇవ్వగలరా? దాంతో సరాసరి అక్కడికి చేరుకున్న కోమటేశుడు బూదన్నను చూసి తన మూటలో ఉన్న పాత కంబళిని గుర్తు చేసుకుంటాడు. నా దగ్గరున్న పాత కంబళి ఇతనికి ఇస్తే బాగుంటుంది. అది కొంచెం పాతదైనా ఇతన్ని ఈ చలి నుండి మాత్రం కాపాడుతుంది అని తన దగ్గర ఉన్న ఆ కంబళిని బూదన్నకిస్తాడు. ఇక అది తీసుకుని కృతజ్ఞత తెలిపిన బూదన్న ఆ కంబళిని తన భుజంపై వేసుకున్నాడో లేదో అతను ఎవ్వరికీ కనపడకుండా మాయమైపోతాడు. అది చూసి అక్కడున్నవారంతా, అయ్యో, ఈ బిచ్చగాడికి ఏమైంది? ఉన్నట్టుండి కనిపించడం మానేశాడు. అవునవును, ఆ బిచ్చగాడు అదృశ్యమేటి? ఇదేం మాయరా బాబు అని అక్కడ ఉన్న జనంలో గందరగోళం మొదలవుతుంది. అందరూ ఆ వింతను గురించి చర్చించుకుంటూ ఉంటారు. కొందరు భయపడుతూ ఉంటారు, కొందరు ఆశ్చర్యపోతారు. ఇంతలో ఈ వార్త వేగంగా ఆ నగరమంతా వ్యాపిస్తుంది. మరోవైపు ఆ దేశపు రాజు ధర్మసేనుడు రాజసభలో కూర్చుని ఉంటాడు. అతడు ధర్మవంతుడు, సత్యవాది. కాని కాలం కలిసిరాక అతని రాజ్యంలో అవినీతి పెరిగిపోతూ ఉంటుంది. దొంగతనాలు విస్తరిస్తూ ఉంటాయి. దాంతో దిగులు చెంది తన మంత్రితో ఇలా అంటూ ఉంటాడు, మహామంత్రి, ఏమిటిది? నేను ఎంత శ్రమిస్తున్నా మన రాజ్యంలో ఈ దుష్టుల గుంపుల ఆగడాలు అరికట్టలేకపోతున్నాను. మన ప్రజలు ధర్మ మార్గంలోనే ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాని శాంతిని నిలిపే మార్గం నాకు కనపడటం లేదు. అవును ప్రభూ, ఈ మధ్య జనం మధ్య వింతగాథలు వినిపిస్తున్నాయి. ఓ బిచ్చగాడు కనిపించకుండా పోయాడట. అతని శరీరం కనపడదు గాని కంఠధ్వని మాత్రం వినిపిస్తోందట. ఇది మాయకాక మరేమై ఉంటుంది చెప్పండి? ఈ వార్త రాజుకు ఆసక్తిని కలిగిస్తుంది. మాయా కంబళి గురించి విన్న క్షణమే ధర్మసేనుడు తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇది మనకు సరైన సమయంలో వచ్చిన ఓ అవకాశం కావచ్చు. ఓ నిజమైన రాజుకి అలా అదృశ్యంగా మారే శక్తి దొరికితే అది మనకు ఆయుధమై దుర్మార్గుల్ని వారి మధ్యనే ఉండి చాలా సులభంగా పట్టుకోవచ్చు. అలా ఈ రాజ్యంలో న్యాయాన్ని తిరిగి నిలబెట్టవచ్చు. కాబట్టి వెంటనే అతనెక్కడున్నాడో కనిపెట్టి పట్టుకుందాం.
అని ధర్మసేనుడు మంత్రులతో కలిసి ఆ మాయా కంబళి కోసం అన్వేషణ మొదలుపెడతాడు. అలా భటులు ఆ నగరమంతా వెతికి చివరకు ఆ బిచ్చగాడు బోధన్నను రాజమహలుకు తీసుకువచ్చి ధర్మసేనుడి ముందు ప్రవేశపెడతారు. అక్కడ రాజును చూసిన బోధన్న భయంతో చేతులు జోడిస్తూ, ప్రభూ, నన్ను క్షమించండి ప్రభు. నా దగ్గర ఏ శక్తి ఉందో నాకు తెలీదు. ఆ కంబళి నన్ను చలిలో రక్షించిందంతే, కానీ అది నా జీవితానికి శాపంగా మారుతుందని నేను అనుకోలేదయ్యా. ఇలాంటి కంబళి నాకొద్దు బాబు. ఇదిగో, ఇది మీరే తీసుకోండి అని తన దగ్గర ఉన్న కంబళిని రాజుగారి ముందు పెడతాడు ఆ బిచ్చగాడు. ఇక తాను వెతుకుతున్న ఆ కంబళి దొరకడంతో రాజు వెంటనే ఆ కంబళిని తన చేతిలోకి తీసుకుని ఇలా అంటాడు, ఆహా, మొత్తానికి ఈ మాయా కంబళి నాకు దక్కింది. నేను ఇప్పుడు వెంటనే దీన్ని ధరించి మాయమవుతాను. అదృశ్య రూపంలో ఈ రాజ్యంలో పర్యటించి అక్రమార్కుల ఆట కట్టిస్తాను అని ఆ మాయా కంబళిని అతను కప్పుకున్న వెంటనే అతను అక్కడ్నుండి అదృశ్యమైపోతాడు. అప్పటి వరకు అది గమనిస్తున్న అక్కడున్నవారంతా రాజు అదృశ్యం కావడంతో ఆశ్చర్యంగా చుట్టూ చూస్తూ ఉంటారు. అప్పుడు మంత్రి ఆశ్చర్యంతో ఇలా అంటాడు, ప్రభూ, ఈ మాయా కంబళి గురించి మనం విన్నది నిజమే సుమీ. ఇది వేసుకోగానే మీరు మాకు కనిపించడం లేదు. ఇది నిజంగా మాయా వస్త్రమే. మాయా కంబళి మహిమ నిరూపించడంతో ఆ క్షణం నుంచి ధర్మసేనుడు ఆ మాయా కంబళితో న్యాయానికి పునాది వేయాలనే నిర్ణయం తీసుకుంటాడు. ఇది దేవుడిచ్చిన శక్తి. దీనివల్ల నేను రహస్యంగా నేరస్తులను పట్టించగలను. మన రాజ్యం తిరిగి ధర్మ మార్గంలో నడుస్తుంది. అలా ఆ రాత్రి మొదటిసారిగా ధర్మసేనుడు మాయా కంబళిని కప్పుకుని తన రాజధానిలో తిరుగుతాడు. రహస్యంగా చూస్తాడు. చెడు చేసే వారందర్నీ గుర్తుపెట్టుకుంటాడు. మరోవైపు గత కొన్ని రోజులుగా హిమగిరిలో నిర్జీవంగా పడి ఉన్న విద్యార్ణవుడు మెలకువ రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేస్తాడు. చుట్టూ చూసి తానెక్కడున్నానో అర్థం కాక ఇలా అనుకుంటాడు, ఇదేంటిది? నేను ఇక్కడున్నాను. ఈ లోయలోకి నేను ఎలా వచ్చాను? నా మాయా కంబళేమైంది? అంటే ఆ రోజు ఆ పైనుండి కాలుజారి పడిపోయానా? అసలు ఏం జరిగిందో కాని ప్రస్తుతం నా శరీరంలో అసలు బలమే లేదు అని తనకు జరిగింది తెలుసుకున్న విద్యార్ణవుడు వెంటనే శాంతించి నెమ్మదిగా ధ్యానంలోకి వెళ్లి తన మనోనేత్రం ద్వారా మాయా కంబళి ఆ ధర్మసేనుడి వద్ద ఉందని తెలుసుకుంటాడు. హా, నా తపస్సు, నా శక్తి అది ఇప్పుడు ఎక్కడ ఉందో నాకు తెలిసిపోయింది. అది ఆ శాంతిపురం రాజ్యంలో ఉంది. నా మాయాశక్తి యథార్థ ధర్మంలో వినియోగమవుతుందో, దురాశ కోసం వినియోగమవుతుందో అనే విషయాన్ని నేను ఖచ్చితంగా తెలుసుకోవాలి అని విద్యార్ణవుడు నెమ్మదిగా ఆ హిమగిరి దిగుతాడు. మెల్లమెల్లగా అడవులు దాటుతూ చిన్నపాటి గ్రామాల్లో ప్రవేశిస్తూ ఆ కంబళి కోసం ప్రయాణం సాగిస్తాడు. అలా విద్యార్ణవుడు చివరికి శాంతినగరానికి చేరుకుంటాడు. అక్కడ ఉన్న ద్వారపాలకులను చూసి, నేను శాంతిని కోరేవాణ్ణి, ధర్మాన్ని నిలబెట్టేవాణ్ణి. మన మహారాజు గారిని కలవాలి అని అడుగుతాడు. దానికి ఆ రక్షక భటుడు గౌరవంగా ఆయన రూపాన్ని గమనిస్తూ, మీ రూపం చూస్తుంటే మీరు మహాయోగిలో ఉన్నారయ్యా. మిమ్మల్ని తప్పకుండా మేము మా రాజుగారి దగ్గర తీసుకెళ్తాం అని వెంటనే అతన్ని ధర్మసేనుడి ముందు ప్రవేశపెడతారు. అప్పుడు విద్యార్ణవుడు రాజుగారితో ఇలా అంటాడు, ప్రభు, నా మాయా కంబళి మీ వద్ద ఉందని తెలిసింది. అది నేను తయారు చేసిన శక్తి. కాని మీరు దాన్ని ఎలా వాడుతున్నారో తెలుసుకోవాలంది అని అనగానే రాజు ఆశ్చర్యపోయి అతనికి నమస్కారం చేస్తూ, మహర్షి, మీరే స్వయంగా ఈ మాయావస్త్రాన్ని సృష్టించారా? కాని ఇది ఇప్పుడు మన రాజ్యంలో ధర్మాన్ని నిలబెట్టడానికి నాకు ఒక మార్గంగా మారింది. దొంగలు, అవినీతిపరులను దీని ద్వారా నేను పట్టి బంధించగలుగుతున్నాను. నిజంగా దీని మహిమ అద్భుతం అని అనగానే విద్యార్ణవుడు తన మాయా కంబళి సరైన వారి చేతిలోనే ఉందని తెలుసుకుని సంతోషిస్తాడు. మహారాజా, ఇది నిజంగా నా విజయం. ఇది మీ చేతిలో ఉండడం నాకు చాలా ఆనందం. ధర్మ పరిరక్షణ చెయ్యాలి అన్న మీ ఉద్దేశం చాలా బావుంది. కాని ఇది ఎప్పటికీ మిమ్మల్ని కాపాడే రక్షణగా ఉండాలి. అందుకే మీ చేతికి రక్షణ బంధాన్ని కడతాను అని విద్యార్ణవుడు తన చేతిలోంచి ఒక రక్షాబంధాన్ని తీసి రాజు చేతికి కడతాడు. ధన్యవాదాలు మహర్షి. మీ ఆశీర్వాదంతో ఈ మాయావస్త్రం ఎప్పుడూ సత్యమార్గంలో నడిచేటట్టు నేను చూసుకుంటాను అని చెప్పడంతో విద్యార్ణవుడు సంతోషంగా అక్కడ్నుండి వెళ్ళిపోతాడు. ఇక అలా కొంతకాలం గడిచిన తరువాత ఒకనాడు రాజదర్బార్లో ప్రముఖ నర్తకి చెంచల తన ప్రదర్శన ఇస్తూ ఉండగా ఆమె అందానికి ధర్మసేనుడు చూపు తిప్పుకోలేకపోతాడు. దాంతో తనలో తాను ఇలా అనుకుంటాడు, ఆహా, ఏమి ఈ రూపం, ఏమి ఈ కళ, ఈ అందం కళ్ళు తిప్పుకొనివ్వటం లేదు. ఏమిటి మాయ అని మైమర్చిపోతాడు.
ఇక ఆ నాట్య ప్రదర్శన ముగిసిన తరువాత చెంచల రాజుగారి ముందుకు వచ్చి వినయంగా నమస్కారం చేసి ఇలా అంటుంది. ప్రభు, మీ సత్కారం నా కళ్ళకు గౌరవం, కాని నాకొక చిన్న కోరికుంది. అదేమిటో కోరుకో చెంచల. నీ నాట్యం ముందు ఎటువంటిదైనా చిన్న కోరికే. ప్రభు, మీరు వాడే ఆ మాయా కంబళి ఉంది కదా, అది నాకు 2 రోజుల కోసం కావాలి. అది చాలా వింతగా ఉంది. దాన్ని ఒక్కసారి నాకు ధరించాలనుంది అని అడగడంతో రాజు ఒక్క క్షణం ఆలోచిస్తాడు. తన హృదయంలో ఎక్కడో ఒక కోణంలో ఆమె మీద ఆకర్షణ మొదలవుతుంది. దాంతో ఆమె మాట కాదనలేక, సరే, నీ కోరిక ఎందుకు కాదనాలి? అలాగే ఇస్తాను. కాని అది మరలా 2 రోజుల్లో నువ్వు నాకు తీసుకొచ్చి ఇవ్వాలి. అలా అని నువ్వు మాటిస్తేనే ఇస్తాను. అయ్యో, మాట తప్పకుండా తిరిగి తప్పక ఇచ్చేస్తాను మహారాజా అని చెప్పడంతో రాజు ఆమెకు ఆ మాయా కంబళిని అప్పగిస్తాడు. అలా చెంచల ఆ మాయా కంబళిని తీసుకుని కప్పుకున్న వెంటనే ఆమె మాయమైపోతుంది. ఇక అప్పటి నుండి చెంచల ఎందుకో రాజుకు మాత్రమే కనిపిస్తుంది. అక్కడ ఉన్న ఎవ్వరికీ కనపడటం లేదు. ఇదేమిటిది? ఈ చెంచల నాకు మాత్రమే కనిపిస్తుంది, ఇతరులకెవరికీ ఎందుకు కనిపించటం లేదు? బహుశా ఇది ఆ విద్యార్ణవుడు కట్టిన రక్షాబంధం వల్లనుకుంటాను. దీనికి నిజాన్ని చూపించగల శక్తి ఉందన్నమాట. సరే, అసలామె ఏం చేస్తుందో చూద్దాం అని ఆ సంగతి ఎవ్వరికీ చెప్పకుండా రాజు దూరం నుంచి ఆమెను గమనిస్తూ ఉంటాడు. చెంచల తన ఇంటికి పోకుండా ఆ అదృశ్య రూపంలో నేరుగా సేనాధిపతి విక్రమార్కుని నివాసానికి వెళుతుంది. అది చూడగానే ఆమె లక్ష్యమేమిటో రాజుకి అర్థమైపోతుంది. దాంతో రాజు తనలో తానే, అయ్యో, ఈమె ఎంత మోసం చేసింది! ఈమెనా నేను నమ్మి నా మాయాకంబళిని అప్పగించింది అని అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవడానికి ఆ ఇంటి కిటికీ నుండి గమనిస్తూ ఉంటాడు మహారాజు. అక్కడ విక్రమార్కుడు ఆమెతో ఇలా అంటాడు. ఆ రాజు నన్ను పట్టించుకోడు, నా సేవలకెన్నడూ గౌరవం ఇవ్వలేదు. ఇక ఈ రాజ్యం నన్ను పట్టించుకోదు. ఇప్పుడు అతడి స్థానం చేజిక్కించుకోవాలంటే ఈ మాయా కంబళి మార్గం. అందుకేగా తీసుకువచ్చాను. ఇక నువ్వు దీనిని ధరించి అదృశ్య రూపంలో వెళ్లి ఈ రాత్రి ఆ రాజు నిద్రలో ఉన్నప్పుడు అతన్ని కత్తితో పొడిస్తే ఎవ్వరికీ తెలీదు. అది విన్న రాజుకు తనపై జరుగుతున్న కుట్ర అర్థమవుతుంది. దాంతో వెంటనే అక్కడ్నుండి తన రాజభవనానికి వచ్చేస్తాడు. ఇక ఆ రోజు రాత్రి విక్రమార్కుడు ఆ కంబళిని కప్పుకుని విక్రమార్కుడి కత్తి పట్టుకుని రాజభవనంలో నిద్రిస్తున్న ధర్మసేనుడి వద్దకు వస్తాడు. అయితే అదృశ్య రూపంలో ఉన్న అతను మాత్రం ధర్మసేనుడికి కనిపిస్తూనే ఉంటాడు. ఎందుకంటే విద్యార్ణవుడు కట్టిన రక్షాబంధనం అతన్ని మాయ చేయలేకపోతుంది. దాంతో రాజు అకస్మాత్తుగా లేచి విక్రమార్కుడిపై దాడి చేస్తాడు. దాంతో విక్రమార్కుడు గాయపడి నేలపై పడిపోతాడు. చివరి క్షణంలో కంబళి మెరిసి పక్కకు జారిపోతుంది. వెంటనే సైనికులు అక్కడికి చేరుకుని అతన్ని బంధించి మరుసటి రోజు దర్బారులో అతనితో పాటు అతనికి సహకరించిన చెంచలను కూడా ప్రవేశపెడతారు. విక్రమార్క, నాతోనే ఉంటూ నన్ను వంచిన నీకు మరణశిక్ష విధిస్తున్నాను. ఇక చెంచల, నీ నాట్యం అందమైనదే అయినా నీ మాయాచూపుల వెనుక ఉన్న కుట్రలు ఈ ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. నీకు నేను విధించే శిక్ష దేశ బహిష్కరణ. ఇకపై ఈ రాజ్యంలో నీకు చోటు లేదు. అలా రాజు కోపంతో కాక బాధతో తీర్పు చెప్తాడు. ఎందుకంటే ఆ రోజు అతను తన కళ్లకు కప్పిన మాయను ఓడించాడు. ఇక అప్పుడే అక్కడికి వచ్చిన విద్యార్ణవుడు రాజుతో ఇలా అంటాడు. ప్రభూ, మీ చేతుల్లో మాయాకంబళి తన నిజమైన గమ్యాన్ని చేరింది. ఇది ఇక భద్రంగా ఉండాలి. మీ ధర్మాన్ని రక్షించేందుకు ఈ శక్తి మీకు తోడుగా ఉండాలి. మహర్షి, ఈ మాయాకంబళి నాకు ఓ గుణపాఠం. అది నాలో మార్పుకు దారితీసింది. నా రాజ్యం ఇక న్యాయంగా సత్యంగా నడుస్తుంది అని రాజు మాయా కంబళిని ఒక చెక్కపెట్టెలో ఉంచి రాజగర్భగృహంలో దాచేస్తాడు. ఎందుకంటే శక్తి ఒక బలహీనతగా మారకూడదు. దాన్ని వాడేది మనం కాదు, మన నైతికత. శక్తి చేతిలో ఉన్నప్పుడు అది ఎంత చిన్నదైనా దాన్ని వినియోగించే మార్గమే మనల్ని నిజమైన విజయానికి చేరువ చేస్తుంది.